హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లతా టైలరింగ్ వరల్డ్. ఈరోజు నేను 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశానండి. కలంకారీ పీస్ ఉంటే 1 ఇయర్ బేబీకి స్టిచ్చింగ్ అయితే చేశాను. క్లాత్ వెడల్పు వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద 16 ఇంచెస్, పొడవు వచ్చేసి 19.5 ఉందండి. 2 ఫోల్డింగ్స్ మీద అని చెప్పాను కదా, అదే 2 ఫోల్డింగ్స్ మీద 60 ఇంచెస్ అంటే 32 ఇంచెస్ అన్నమాట. 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ మీద ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ 4.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ దగ్గర కూడా 4.5 ఉండేలా ఒక మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ డౌన్ 4.5 తీసుకోవాలి. చిన్న పాపే కాబట్టి ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని ఇలా కర్వ్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెక్ కోసం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ ఇలాగే ఒకే మార్కింగ్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్కడి నుండి అయితే తీసుకున్నానో అక్కడి నుండి కింది ఎడ్జ్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింది వైపు చివరలా ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రాక్ కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నానండి. ఒక ఉక్స్ కుడదాం అనుకుంటున్నాను. దానికోసం 2 ఇంచెస్ డౌన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. నేను షోల్డర్స్ని కట్ చేసుకోలేదండి, అలాగే ఉంచాను. ఇప్పుడు దీనిపైననే డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఉల్టా సీదా చూసుకొని డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకుందామని 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఆ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఒక క్లాత్ జాయిన్ చేసుకోవడానికి 3 ఇంచెస్ ఉండేలా ఒక క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ని ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా వీ షేప్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. ఉక్స్ కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల ఆ క్లాత్ అనేది లోపలికి సరిగ్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్ జాయిన్ చేసుకోవడం కోసం నేను క్రాస్ పీసులు తీసుకున్నానండి. 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా పీసులు తీసుకొని ఇలా అన్నీ జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెన్ దగ్గర నుండి ఇలా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా పెట్టుకుని క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల రెడీమేడ్ డ్రెస్కి వచ్చిన లుక్ వస్తుంది. నెక్కి ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల కుట్టిన తర్వాత చూడండి బాగా కనిపిస్తుంది. లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి.
2 సార్లు ఫోల్డింగ్ చేసి పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. నీట్ ఫినిషింగ్ కనిపిస్తుందండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఇప్పుడు నెక్ అయితే స్టిచ్ వేసుకున్నాను. 2 వైపులా ఆర్మ్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. చూసారా, 2 వైపులా ఇలాగే స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ కింది వైపు 2 ఫోల్డింగ్స్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా చివర్లా ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు వేసుకోవాలండి. సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకున్నాం కదా, అలా స్టిచెస్ అయితే వేసుకోండి. అంతేనండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఫ్రాక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.